మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ తర్వాత తరం బాగా బతుకుతుంది, తరతరాల బానిసత్వం పోతుంది అనంటే ఓ నలుగురం పోవటానికి సిద్ధపడలేమా? చెప్పండి, సిద్ధపడలేమా? తీసుకెళ్లి ఆ ఓబుల్ రెడ్డికి ఇచ్చేయండి. అప్పు తీరిపోతే ఆటోమేటిక్ గా మీకు సగం ధైర్యం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎందుకు? థ్యాంక్స్ ఎందుకు? థ్యాంక్స్ ఎందుకు అడగగానే అమౌంట్ పంపించినందుకు. అడగగానే అమౌంట్ పంపించినందుకు. మీనాక్షి అడగడం కాదు, ఆర్డర్ వేసే హక్కు ఉంది. మీనాక్షికి అడగడం కాదు, ఆర్డర్ వేసే హక్కు ఉంది. ఎందుకు ఎందుకు ఏంటి అని అడగరా? అడిగింది మీనాక్షి. ఎందుకని అడగాల్సిన అవసరం లేదు. అడిగింది మీనాక్షి, ఎందుకు అని అడగాల్సిన అవసరం లేదు. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్స్. హలో, ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండవని ఎవరో చెప్పినట్టు గుర్తు. ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండవని ఎవరో చెప్పినట్టు గుర్తు. ఇంకా ఇంకా చెప్పాలి. చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నథింగ్. నథింగా? అంతేనా? అంతేనా?
ఇంకా ఓకే బాయ్. ఓకే బాయా? అదేంటి? అదేంటి ఇంకా అని అంటే బాయ్ అనే కదా. ఓకే బాయ్. అంటే బాయ్ అనే కదా. ఓకే బాయా? హలో హలో హలో. ఓయ్ రిప్లై లేదేంటి? ఓయ్ రిప్లై లేదేంటి? మీనాక్షి రిప్లై ఇవ్వు. బావ బల్లి ఉన్నాడక్క. రావట్లేదంటే ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? ఏమై ఉంటుంది? అయ్యో ఏంటి నేను వచ్చి డిస్టర్బ్ చేశానా? సారీ అక్క, సారీ. నేను వెళ్ళిపోతానులే, మీ డిస్కషన్ కంటిన్యూ చేసుకోండి. పాపం బావగారు అక్కడ ఎంతలా వెయిట్ చేస్తున్నారో ఏమో. స్టార్ట్ చేయక్క. గీత నీకు అల్లరి మరీ ఎక్కువైపోతుంది. వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు. నీ గురించి నీ భవిష్యత్తు గురించి అమ్మమ్మ తాతయ్య చాలా బాధపడుతున్నారు తెలుసా. నువ్వు వాళ్ళ మాట విని బుద్ధిగా చదువుకోవచ్చు కదా. అది నీ మంచి కోసమే, అర్థం చేసుకో. చదువు అక్క, చదువు సంధ్య లేకుండా నేను ఆటలాడుతూ అల్లరి చేస్తూ ఉంటానని తాతయ్య ఎప్పుడు అంటుంటారు కదా. కానీ 10th క్లాస్లో నాకు వచ్చిన మార్కులు నీకు తెలుసా? 600కి 570 మార్కులు. మండలం ఫస్ట్ అక్క. అవునా? సూపర్, వెరీ గుడ్. మరి కాలేజ్లో ఎందుకు చేరలేదు? డబ్బులు కావాలి కదక్కా. ఈ ముసలోళ్ళేమో ఫీజులు కట్టలేరు. అదేమంటే బానిస బ్రతుకులు బానిస బ్రతుకులు అంటుంటారు. ఆయన డబ్బులు కట్టలేడు, నన్ను చదువుకోమంటే ఎలా చదువుకుంటానక్కా? అక్క, నాకు చదువంటే చాలా ఇష్టం. కానీ మా స్థాయి ఏంటో తెలిసాక, చదువుకునే అర్హత మాకు లేదని తెలిసాక ఆ ఇష్టాన్ని చంపుకున్నానక్క. నేను మాత్రమే కాదక్క, నాలాగే ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. కానీ నువ్వొచ్చాక ఆశ కలిగిందక్క. కనీసం మా తర్వాత వాళ్ళైనా చదువుకుంటారు, బాగుపడతారని నమ్మకం వచ్చిందక్క. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క, ఈ ఆనందాన్ని పండగ చేసుకోవాలి. పదక్క, మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాను. భయంకరంగా ఆడుకుందాం. రా రా రా. గీత ఇప్పుడు వద్దులే, తర్వాత వెళ్దాం. అబ్బా, బావ ఇక్కడికి పోడ్లేమ్మా. సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకుందో గాని ముందైతే పద. రా రా. నువ్వు అస్సలు వినవే.
ఉండాలయ్యా. ఏందిరా ఎంత ఇచ్చున్నదేంది చెక్కో. ఇరవై లక్షలు ఇచ్చిండాదా? వడ్డీతో కలిపి నాకు ఇయ్యాల్సింది అంతే కదా? ఇప్పుడేంది ఆ చెక్కు నా ముఖాన కొట్టి రేపటి నుంచి మా బతుకులు మేము బతుకుతాం రా యదవా అని చెప్పేదానికి వచ్చున్నారు, అవునా? అది 20 లక్షల చెక్ ఇవ్వంగానే నడుముకుండాల్సిన కండువాలు మెళ్ళోకి, నెత్తి మీద కొమ్ములు, కళ్ళల్లోకి పొగరు వచ్చున్నది. అట్టాటోళ్ళు గాలి మాదిరి వస్తుంటారు, పోతా ఉంటారు. కానీ నేను సెట్టు మాదిరిరా. మీరెప్పటికైనా నా నీడనే బతకాలా? ఇంతకు ముందు కూడా ఆ పిల్ల మాదిరిగానే ఈ ఊళ్ళోకి చాలా మంది వచ్చుండారు. అప్పుడే మాదిరిగా బీభత్సం జరిగుండాదో మర్చిపోయిండారా? తెలిసి కూడా ఏందిరా ఇంత ధైర్యం? బతుకుతున్న బతుకు బాగానే ఉందని రాజీ పడతారా? లేకపోతే కొత్త బతుకు కోసం ఆవేశపడి అసలు బతుకే లేకుండా చేసుకుంటారో ఆలోచించుకోండిరా. ఇన్ని రోజులు మీకు బాకీ ఉన్నాం కాబట్టి మీరు మా మీద పెత్తనం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీ బాకీ తీరుస్తున్నాం కదా, ఇంకా పెత్తనం చేయాలని చూస్తారే? అంటే బానిసత్వమా? తొక్కి పెట్టాలని చూస్తున్నారా? ఏయ్! 30 ఏళ్లలో మొదటిసారి ఈ మాటని, తిరుగుబాటుని చూస్తాండా. మేం పనిచేసి ఇవ్వకపోతే మీకు తిండి లేదు. మా కష్టం మీద బతుకుతూ మమ్మల్ని శాసించాలని చూస్తున్నారా? డబ్బులు మాత్రమే ఇచ్చిందనుకున్నాన్రా, ఎదిరించే ధైర్యం కూడా నేర్పిందన్నమాట. ఎన్ని రోజులుంటుందిరా మీ వెనక? నేను క్షణం దృష్టి పెడితే అరక్షణంలో అది కనబడకుండా పోతుంది. అలాంటిది దాని మాటలు విని నన్నే ఎదిరించే ధైర్యానికి వస్తారట్రా? పర్వాలేదయ్యా. ముప్పై 35 బానిసత్వంలో బతుకుతున్నాం. ఇక మీదట అలాంటి బతుకులు బతకదలుచుకోలేదు. మా పిల్లల భవిష్యత్తు కోసం చచ్చిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు చంపాలనుకుంటే ఈ క్షణమే చంపేయండి. మమ్మల్ని చంపగలరేమో గాని మా వృత్తినైతే చంపలేరుగా.
ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు వెళ్తాం. ఇదే పని అక్కడే చేసుకుని బతుకుతాం. మాలో చచ్చిపోయిన ఈ ధైర్యాన్ని ఆ అమ్మాయే బతికించింది. మా జీవితాల విలువ తెలిసి వచ్చేలా చేసింది. అయ్యా, మేము మీతో గొడవ పెట్టుకోవటానికో మిమ్మల్ని ఎదిరించడానికో రాలేదు. మీ బాకీ మీకు తీరుస్తున్నాం. ఈ రోజుతో మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. కాదు కూడదు అని ఒకవేళ నువ్వు తిరుగుబాటు మొదలు పెడితే మా నుంచి వచ్చే తిరుగుబాటుకు నువ్వు తట్టుకోలేవు. ముప్పై ఏళ్ల కోపాన్ని, కసిని, బాధని ఒకేసారి చూస్తావు. నా కొడకల్లారా అయ్యని ఎదిరిస్తారా? మీకెంత ధైర్యం ఉందా? అరే చెప్తా వినరండి రా, చెప్తుంటే వినరండి. ఉండండి, రేయ్, రేయ్, ఉండండి రా. అరే ఉండండి, నా మాట వినండి రా. రాడు, నా మాట వినండి రా. ఆగండి రా, నా మాట వినండి రా. దయచేసి నా మాట వినండి రా. రేయ్, 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 రంగా, రాడు. అరే ఏమిరా? రేయ్. అయ్యా, ఇన్నేళ్లు మీరు కొట్టారో, పెట్టారో, తిట్టారో, అయిపోయింది. ఇక చాలయ్యా, ఈ గొడవలన్నీ ఏమీ వద్దు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మా బతుకులు మేము బతుకుతాం. రేయ్, పదండి, పదండి. గదిలో పెట్టి అదే పనిగా కొడితే పిల్లి కూడా పులవుద్ది. రే రే, పద పద. ఏందయ్యా ఆ నా కొడుకులు ఇట్లా రెచ్చిపోతుంటే ఎందుకు ఆపినావు? నరికి పొగిలెట్టేవాడినిగా. గీత గీత ఒక్క నిమిషం, సైకిల్ ఆపు, సైకిల్ ఆపు గీత. ఉండలేకపోయాను. రాకుండా, నేను చూడకుండా. మిస్ యూ మీనాక్షి. ఐ మిస్ యూ సో మచ్.